అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్నో కుటుంబాలను ఎన్నో రకాల కష్టాల నుండి గట్టెక్కించిన అద్భుతమైన వ్రతము సప్త శనివార వ్రతం అండి. సంతానం కానీ, ఉద్యోగం కానీ, వివాహము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా, ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న, అప్పుల బాధలతో పీకల్లోతుకు కూరుకుపోయిన వారికైనా సరే ఇలా ఆ కోరిక ఈ కోరిక అని కాకుండా మన కోరిక ధర్మబద్ధమైనదిగా ఉంటే చాలండి, ఆ స్వామివారు తప్పక నెరవేరుస్తారు. దానికి నేనే నిదర్శనం అండి. ఇంతకు ముందు కూడా నేను స్వామివారి వ్రతం చేసుకున్నాను. ఆర్థికంగా చాలా బాధల్లో, అంటే అప్పుల బాధలు, సరైన ఆదాయం లేక, ఇంట్లో మనశ్శాంతి లేక చాలా కష్టాలైతే పడ్డామండి. అటువంటి సమయంలోనే నేను స్వామివారి వ్రతం చేసుకున్నాను. వ్రతం చేసే వారాలలో కూడా నాకు చాలా ఆటంకాలు వచ్చాయండి. అవన్నీ దాటుకొని నేను సప్త శనివార వ్రతాన్ని అయితే పూర్తి చేసుకున్నాను. ఎంతో మహిమగల వ్రతం అండి ఈ సప్త శనివార వ్రతము. అయితే ఈ రోజు సప్త శనివార వ్రతము ఏ విధంగా ఆచరించాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఈ వ్రతం చేయాలి అంటే ఆనవాయితీ ఉండాలా లేదా ఎవరైనా చేసుకోవచ్చా, ఈ వ్రతాన్ని దంపతులు కలిసి చేయాలా లేదా ఒక్కరే చేసుకోవచ్చా, పెళ్లి కాని వారు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా, ఈ వ్రతంలో తప్పనిసరిగా ముడుపు కట్టుకోవాలా, ఇంకా ఈ వ్రతంలో ఎటువంటి నియమాలను పాటించాలి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మొదటిసారి వ్రతాన్ని చేసేవారికైనా సరే ఈ వీడియో ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు వ్రతం ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వ్రతానికి సంబంధించిన ఎన్నో సందేహాలకి సమాధానాలను నేను పూజ చేస్తూ చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు ఈ వ్రతం చేయాలి అనుకున్న ముందు రోజు అండి, అంటే శుక్రవారం రోజు రాత్రి ఇంట్లో అందరూ భోజనాలు చేశాక ఎంగిలి గిన్నెలు ఏమీ లేకుండా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఉదయానికి ఎటువంటి ఎంగిలి గిన్నెలు లేకుండా చూసుకోండి. అలాగే శనివార వ్రతం కోసం కావలసినవన్నీ కూడా మనము శుక్రవారం రోజు రాత్రే తెప్పించి పెట్టుకోవాలి. అంటే స్వామివారిని అందంగా అలంకరించుకోవటానికి పూలు, తులసిమాలలు, కలశం పెట్టుకోవాలి అనుకుంటే 2 కొబ్బరికాయలండి. కలశం ఆచారం లేదు అనుకుంటే 1 కొబ్బరికాయ తెచ్చుకోండి. అలాగే స్వామివారి వ్రతకథ పుస్తకము, పీఠం మీద పరుచుకోవటానికి వస్త్రం అండి. తెలుపు కానీ, ఎరుపు కానీ, పసుపు కానీ ఆ రంగులో ఉన్న వస్త్రం తీసుకోండి. నైవేద్యాలు చేసుకోవటానికి నువ్వులు, బెల్లము, పిండి దీపారాధన కోసం బియ్యం పిండిని కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి. అలాగే శనివారం ఉదయం నిత్య పూజ కోసం, వ్రతం కోసం కావాల్సిన పూజా సామాన్ అంతా కూడా శుభ్రం చేసి పెట్టుకోవాలి. అన్నీ ఇలా ముందు రోజునైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే శనివారం ఉదయం నిత్య పూజకి, వ్రతానికి మనకి లేట్ అవ్వకుండా ఉంటుందండి. ఫస్ట్ అయితే ఈ వ్రతము ఉదయం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా అని అంటే మీకు ఉదయం కుదిరితే ఉదయం చేసుకోండి, ఉదయం కుదరని వారు సాయంత్రం చేసుకోండి. ఉదయం ఈ వ్రతం చేసేవారైతే సూర్యోదయం లోపే చేసుకోండి, చాలా మంచిది. ఒకవేళ పిల్లలతో కుదరదు, పిల్లల్ని స్కూల్కి పంపించి ప్రశాంతంగా చేసుకుంటాము అనుకున్నవారు ఉదయం 10 గంటల లోపు పూర్తయ్యేలా చూసుకోండి, లేదా 11, అంతకు మించి ఇంకా మరీ లేట్ చేయకుండా చూసుకోండి. మేము జాబ్స్కి వెళ్తాము, మాకు ఉదయం వ్రతం చేసుకోవటం కుదరదు అనుకున్న వారైతే సాయంత్రం 6 తర్వాత నుండి వ్రతాన్ని ప్రారంభించుకోండి. తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇల్లంతా ఒకసారి తడిగుడ్డతో మాపెట్టుకొని తలస్నానం తప్పనిసరిగా చేయాలండి. మామూలు పూజ అయితే తలస్నానం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇది వ్రతం కాబట్టి తప్పనిసరిగా తలస్నానం చేసి వ్రతం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇంట్లో ఏ వ్రతం చేసుకున్నా, ఎటువంటి పూజ చేసుకున్నా సరే ముందు నిత్య పూజ చేసుకోవాలండి. ఆ తర్వాతే వ్రతం అనేది స్టార్ట్ చేసుకోవాలి. నేను ప్రతి శనివారం నిత్య పూజలో ఈ విధంగా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి కలిసి ఉన్న ఈ దీపాన్ని వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటాను. అయితే సప్త శనివార వ్రతము అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి పిండి ప్రమిదలు కదండి. ఈ పిండి ప్రమిదల కోసం పట్టించిన బియ్యం పిండి అయినా పర్వాలేదు, లేదా కొనుక్కున్న బియ్యం పిండి అయినా పర్వాలేదండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో మీరు ఈ ప్రమిదలు చేసుకోవచ్చు. అసలైతే ఈ సప్త శనివార వ్రత పుస్తకంలో ఎక్కడా కూడా ఈ పిండి దీపాల ప్రస్తావన అనేది ఉండదండి. కానీ స్వామివారికి చలిపిండి దీపారాధన అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ వ్రతంలో పిండి దీపారాధన చేసుకుంటే చాలా శ్రేయస్కరం. ఈ బియ్యం పిండిలో కొద్దిగా ఆవు పాలు, బెల్లం తురుము, ఆవు నెయ్యి కానీ లేదా అరటిపండు కానీ వేసి పిండిని బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. మీకు ఆవు పాలు దొరకపోతే మామూలు ఇంట్లో మీరు యూస్ చేసే పాలతో అయినా ఈ పిండిని కలిపి పక్కన పెట్టుకోండి. ఈ పిండి దీపాలకు సంబంధించి కూడా చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయండి. ఈ పిండి దీపాలు ఎన్ని వెలిగించాలి, ప్రతి వారము 7 వెలిగించాలా లేదా వారానికి 1 చొప్పున, ఆ విధంగా ప్రతి వారం ఒక్కొక్కటిగా పెంచుకుంటూ ఉండాలా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. అది మీ ఇష్టం అండి. కొంతమంది ఫస్ట్ వారం ఒక పిండి ప్రమిదను వెలిగిస్తారు. ఆ విధంగా ప్రతి వారం వారానికి 1 పెంచుకుంటూ 7వ వారం 7 పిండి ప్రమిదల్ని వెలిగిస్తారు. మరికొంతమంది ప్రతి వారము వారానికి 2 ప్రమిదలు చొప్పున 6 వారాలు పెట్టి 7వ వారం 7 పిండి ప్రమిదల్ని పెట్టుకుంటారండి. నేను మాత్రం ప్రతి వారం
వారం కూడా 7 పిండి ప్రమిదలు చేసి పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నాను. అది ఎవరిష్టం వాళ్ళదండి. తరువాత స్వామివారి నైవేద్యం కోసం పచ్చి చలిమిడి చేసుకోవాలి. కొంచెం బియ్యం పిండిలో యాలకుల పొడి, బెల్లం తురుము, ఆవు పాలు పోసి పచ్చి చలిమిడి తయారు చేసుకోండి. ఇక తరువాత చిమ్మిలి ఉండలు తయారు చేసుకోవాలండి. కొంచెం నువ్వులు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దానిలో కొంచెం బెల్లం తురుము, యాలకుల పొడి వేసి ఒక 2 సార్లు తిప్పామంటే మెత్తగా అయిపోతుంది. వాటిని 7 ఉండలుగా చుట్టి పెట్టుకోండి. అయితే చాలామంది ఈ సప్త శనివార వ్రతంలో నల్ల నువ్వులతో ఉండలు చేసి పెడుతున్నారండి. పెట్టవలసింది నల్ల నువ్వుల ఉండలు కాదండి, తెల్ల నువ్వులతో చేసిన చిమ్మిలి ఉండలు స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా నైవేద్యాలన్నీ సిద్ధం చేసుకొని ఇంకా వ్రతం చేసుకునే ప్లేస్లో, అంటే మీరు ఎక్కడైతే ఈ పూజ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో స్వామివారిని పెట్టుకోవటానికి చక్కగా ఈ విధంగా పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసి ఒక పీఠం ఏర్పాటు చేసుకోవాలి. ఇలా పీట పెట్టుకొని పీట మీద పసుపు కానీ ఎరుపు కానీ వస్త్రాన్ని పరుచుకోండి. నేను ఈ పీట మీద మరొక చిన్న పీట ఏర్పాటు చేసుకుంటున్నాను, స్వామివారి కొంచెం హైటులో కనిపించడం కోసం అండి. ఈ చిన్న పీట మీద కూడా పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకుంటున్నాను. ఇప్పుడు పీఠం మీద 3 తమలపాకులు వేసుకొని 3 గుప్పిళ్ళ బియ్యం పోసుకొని స్వామివారి చిత్రపటాన్ని పెట్టుకోండి. స్వామివారు అలంకార ప్రియుడు కాబట్టి మీ దగ్గర ఎన్ని పూలు అందుబాటులో ఉంటే అన్ని పూలతో స్వామివారి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి. ఈ వ్రతంలో తప్పనిసరిగా తులసి మాలలు, తులసి దళాలు ఉండే విధంగా చూసుకోండి. అలాగే కలశం ఆచారం ఉన్నవారైతే వ్రతంలో తప్పనిసరిగా కలశాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలండి. కలశం ఆచారం లేని వారు నార్మల్గా పూజ చేసుకోండి. ఈ వ్రతం చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలా అంటే ఆ రోజు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలండి. ఎందుకంటే మనం వ్రతం చేస్తున్నాం కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించి తీరాలి. అలాగే ప్రతి పూజలో, ప్రతి వ్రతంలో చేసినట్టుగానే ఈ వ్రతంలో కూడా గణపతి పూజ చేసుకోవాలి. అందుకు ఇలా పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా ముడుపు విషయానికి వస్తే ఇలా ఒక కొత్తటి పసుపు వస్త్రాన్ని తీసుకోవాలి. మీ దగ్గర పసుపు వస్త్రం లేకపోతే తెల్లటి వస్త్రాన్ని పసుపు నీటిలో ముంచి గట్టిగా నీళ్లు పిండి ఆరవేసుకోండి. వస్త్రం ఆరినాక ఈ వస్త్రానికి ఈ విధంగా గంధం రాసి బొట్టు పెట్టి మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకుంటూ మనసులో స్వామివారిని తలుచుకుంటూ కొన్ని అక్షతలు, తులసీ దళము, 7 ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు స్వామివారికి దక్షిణగా 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ లేదా 101 రూపాయి కానండి, ఇలా మీ శక్తిని బట్టి పెట్టుకొని కొద్దిగా పచ్చకర్పూరం వేసి ఈ విధంగా నమస్కారం చేసుకొని ముడుపు కట్టుకొని ముడుపు మీద స్వామివారి నామాన్ని వేసుకొని స్వామివారి దగ్గర పూజలో పెట్టుకోండి. ఇలా కట్టుకున్న ముడుపును పూజ తర్వాత తీసి జాగ్రత్తగా పూజా మందిరంలో ఒక పక్కగా పెట్టుకోండి. మరలా నెక్స్ట్ వీక్ స్వామివారి వ్రతం చేసుకున్నప్పుడు ముడుపు తీసి స్వామివారి దగ్గర పెట్టుకొని మీరు ముడుపు కట్టేటప్పుడు ఏ కోరిక అయితే కోరుకున్నారో మరలా అదే కోరికను స్వామివారికి చెప్పుకొని ముడుపు స్వామివారి దగ్గర పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకోవాలి. ఇదే విధంగా 7 శనివారాలు కూడా చేసుకోవాలండి. ఇలా 7 వారాలు పూర్తయ్యాక మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ముడుపును తిరుపతి హుండీలో వేయండి. మీకు తిరుపతి వెళ్ళే అవకాశం లేకపోతే మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ ఇలా ఎవరైనా తిరుపతి వెళుతుంటే వారి చేతికి ఈ ముడుపునిచ్చి స్వామివారికి చేర్చండి. పూజకు కావాల్సినవన్నీ కూడా 1కి 10 సార్లు చూసుకొని అన్నీ సిద్ధం చేసుకోండి. ఎందుకంటే పూజ మీద కూర్చున్నాక మధ్యలో లేవకూడదండి. అందుకే పూజకు కావాల్సినవన్నీ ముందుగానే చూసుకోండి. అలాగే పిండి ప్రమిదలతో పాటు మామూలు దీపారాధన కుందులు కూడా పెట్టుకోవాలి. ఈ దీపపు కుందుల్లో మొత్తం 7 ఒత్తులు వేసుకోవాలండి. ఒక కుందిలో 3 ఒత్తులు కలిపి ఒకటిగా వేసుకోవాలి. ఇంకొక కుందిలో 4 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసుకోవాలండి. అంటే మొత్తం 7 ఒత్తులు వచ్చే విధంగా వేసుకోండి. దీపారాధన చేసుకొని ఫస్ట్ ఎప్పటిలాగే గణపతి పూజ పూర్తి చేసుకోండి. ఈ రోజు వ్రతంలో గణపతికి ఖచ్చితంగా షోడశోపచార పూజ చేసుకోవాలండి. తరువాత ఇక స్వామివారి వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. అయితే ఈ సప్త శనివార వ్రతము ఎప్పుడు ప్రారంభించాలి అంటే ప్రత్యేకించి ఏదైనా మాసంలో ప్రారంభించాలా లేదా ఎప్పుడైనా ప్రారంభించవచ్చా అంటే కనుక ఈ వ్రతాన్ని ఏ శనివారం నాడు ప్రారంభించినా శుభప్రదమేనండి. మరీ ముఖ్యంగా శనివారము త్రయోదశి, శనివారము ఏకాదశి లేదా మనకి ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు శనివారం కలిసి వస్తే అది కూడా చాలా మంచిదండి. ఆ రోజుల్లో మాకు కుదరటం లేదు అనుకున్న వారు ఏ శనివారమైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. కావాలంటే రాబోయే శనివారం కూడా మీరు ఈ వ్రతాన్ని ప్రారంభించుకోవచ్చండి. మీరు వచ్చే శనివారమే ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయాలి అని సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఇక ఏమీ ఆలోచించకుండా శనివారం నాడు మొదలు పెట్టేయండి. స్వామివారి విగ్రహం ఉంటే వ్రతంలో పెట్టుకొని పంచామృతాలతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకం చేసుకోండి. అయితే ఈ సప్త శనివార వ్రతం ముఖ్యంగా ఎవరెవరు చేసుకోవాలి అంటే
జాతకంలో గోచారరీత్యా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్న వారు ఉంటే కనుక మీరు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి. చాలా చాలా మంచి జరుగుతుందండి. అయితే ఈ వ్రతాన్ని ఎక్కువ శాతం ఆడవారే చేస్తారు కదండి. మన ఆడవాళ్ళము నెలకొకసారి నెలసరి ప్రాబ్లంతో ఉంటాము. మరి అలాంటప్పుడు పూజ చేసే వారంలో ఒక వారం ఆటంకం వస్తే ఆ వీక్ను స్కిప్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి కౌంట్ చేసుకోవాలి. మీరు ఈ వ్రతాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు నెలసరి ఆటంకం ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత వచ్చే ఫస్ట్ శనివారం ఈ వ్రతాన్ని స్టార్ట్ చేసుకోండి. అలా ఫస్ట్ శనివారం కనుక మీరు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేసుకున్నట్లయితే 3 వీక్స్ వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా వ్రతం అనేది కంటిన్యూ అవుతుందండి. మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా ద్వితీయ విఘ్నం ఉండకూడదు అంటారండి. అంటే ఇప్పుడు మీరు మొదటి వారం ఈ వ్రతాన్ని స్టార్ట్ చేసుకుంటే రెండవ వారం ఆటంకం రాకూడదు. అలా ఆటంకం వస్తే కనుక మీరు చేసిన మొదటి వార వ్రతం లెక్కలోకి రాదండి. మీరు మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా 2 వారాలు కంటిన్యూగా వ్రతం చేసుకున్నట్లయితే 3వ వారం ఆటంకం వచ్చినా కూడా ఆ వీక్ స్కిప్ చేసేసి 4వ వారాన్ని మీరు 3వ వారంగా కౌంట్ చేసుకోవచ్చు. అయితే చాలా మందికి ఉన్న ఇంకొక సందేహం, ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు నాన్ వెజ్ తినచ్చా లేదా అని. అది మీరు తీసుకున్న సంకల్పాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది ఈ 7 వారాలు వ్రతం పూర్తయ్యేంత వరకు కూడా మాంసాహారం తీసుకోరండి. మరికొంతమంది వ్రతం చేస్తున్న రోజు అంటే వ్రతం చేసుకున్న శనివారం రోజు మాంసాహారం తీసుకోరు, మిగతా రోజుల్లో తినేస్తారు. అది మీరు తీసుకునే సంకల్పాన్ని బట్టి ఉంటుంది. అది పూర్తిగా మీ ఇష్టం అండి. అలాగే వ్రతం చేసే ముందు రోజు అంటే శుక్రవారం రోజు నాన్ వెజ్ అనేది తీసుకోవద్దండి. కావాలంటే మీరు శనివారం వ్రతం చేసుకొని ఆదివారం ఉదయం స్నానం చేసి పీఠం తీసి స్వామివారి ఫోటోని అలాగే పూజలో పెట్టిన పూజా సామాగ్రి అన్నీ తీసి సర్దుకొని ఒక పక్కన పెట్టుకొని ఆ తర్వాత నాన్ వెజ్ అనేది వండినా తినినా కూడా అది మీ ఇష్టం. అలాగే ఉపవాస విధానం అండి. ఉపవాసం అందరూ చేయలేరు, కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరండి. పెద్దవారు కూడా ఉంటూ ఉంటారు కదా, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఉంటారు. అందరూ ఉపవాసం చేయలేరు. ఉపవాసం ఉండలేని వారు ఫ్రూట్స్ కానీ జ్యూసులు కానీ పాలు కానీ తీసుకోండి. ఇక ఉపవాసం చేసేవారైతే ఉదయం మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఉదయం ఏమీ తినము. ఇక మధ్యాహ్నం సమయంలో కూడా ఏవైనా పండ్లు పాలు తీసుకోండి. మరీ కటిక ఉపవాసంగా ఉండి హెల్త్ అయితే పాడు చేసుకోకండి. అన్నానికి సంబంధించి ఏమీ తీసుకోకుండా పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చండి. సాయంత్రం స్వామివారికి మళ్ళీ పూజ చేసుకొని శక్తి కలిగితే ఒకరికి భోజనం పెట్టి ఆ తరువాత ఉపవాసం వదలండి. అలా ఎవరు రారు భోజనానికి అనుకుంటే బయట ఎవరైనా ఉంటారు కదండి ఫుడ్ కోసం, అలాంటి వారికి మీరు వండినది ప్యాక్ చేసి వారికి ఇచ్చి మనసులో నమస్కారం చేసుకొని రండి. అటువంటి అవకాశం కూడా లేదు అనుకుంటే సాయంత్రం స్వామివారికి పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి నమస్కారం చేసుకొని ఉపవాసం వదలండి. అలాగే ఉపవాసం ఉన్నవారు మధ్యాహ్నం నిద్రించకూడదండి. మధ్యాహ్న సమయంలో స్వామివారికి సంబంధించిన శ్లోకాలు కథలు చదువుకోండి. అలాగే తప్పనిసరిగా బ్రహ్మచర్యం కూడా పాటించాలండి. నేను ఇక్కడ పిండి దీపాలను ఆవు నేతితో స్వామివారి దగ్గర పెట్టిన 2 దీపాలను నువ్వుల నూనెతో వెలిగించుకుంటున్నానండి. ఒకవేళ ఆవు నెయ్యి లేదు అనుకుంటే అన్ని దీపాలను కూడా నువ్వుల నూనెతో వెలిగించుకోవచ్చు. అయితే ఆ వెంకటేశ్వరుడు వడ్డీ కాసులవాడు కాబట్టి ఈ సప్త శనివార వ్రతాన్ని 7 వారాలు చేయాలా 8 వారాలు చేయాలా, చాలామంది వడ్డీ కింద 8వ వారం కూడా చేయాలి అంటున్నారు. కరెక్ట్గా అసలు ఎన్ని వారాలు చేయాలి అనే సందేహం కూడా ఉంటుంది. శాస్త్రపరంగా అయితే 7 వారాలే చేయాలని ఉంటుందండి. కొసరుగా 8వ వారం కూడా మేము స్వామివారికి చేసుకుంటాము అంటే చేసుకోవచ్చండి. అందులో చేయకూడదు అనేది ఏమీ లేదు. 7 వారాలు స్వామికి పూజ చేసుకున్న వారము 8వ వారం చేసుకోలేమా చెప్పండి. స్వామివారికి మీరు వడ్డీ కింద ఇంకొక వారం కూడా చెల్లించాలి అనుకుంటే చక్కగా చేసుకోండి. లేదు 7 వారాలు మాత్రమే చేస్తాము అనుకున్నా పర్వాలేదు, అది పూర్తిగా కూడా మీ ఇష్టమే అండి. అలాగే ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి. పెళ్ళైన వారు కానీ పెళ్లి కాని వారు కానీ చిన్నవాళ్ళు పెద్దవారు ఆడవారు మగవారు భర్త లేని వారు ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. కులమతాలకు అతీతంగా ఏ కులం వారైనా ఏ మతం వారైనా సరే ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించవచ్చండి. ఈ వ్రతాన్ని ఏ శనివారం రోజైనా ప్రారంభించవచ్చండి. కానీ అమావాస్య అష్టమి లేకుండా చూసుకోండి. పౌర్ణమి ఏకాదశి త్రయోదశి ఇటువంటి తిథులు ఉంటే ఇంకా మంచిదండి. ఒకవేళ ఆ తిథులు లేకపోయినా సరే వ్రతం చేసే శనివారం రోజు
అమావాస్య అష్టమి లేకుండా చూసుకొని ఈ వ్రతాన్ని మీరు స్టార్ట్ చేసుకోండి. నైవేద్యాల విషయానికి వస్తే తప్పనిసరిగా చిమ్మిలి ఉండలండి, అంటే తెల్ల నువ్వులతో చేసిన చిమ్మిలి ఉండలు పెట్టండి. అలాగే శనీశ్వరుడి ప్రీతార్థం నల్ల ద్రాక్ష కానీ నల్ల ఖర్జూరం కానీ పెట్టాలి. వాటితో పాటు అరటిపళ్ళు కొబ్బరికాయను తప్పనిసరిగా నివేదించాలి. ఇంకా మీ శక్తి కొలది ఏమైనా నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టండి. కానీ ముఖ్యంగా చిమ్మిలి ఉండలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, నల్ల ద్రాక్ష కానీ నల్ల ఖర్జూరం కానీ ఉండేలా చూసుకోండి. పీఠం మీద వేసిన వస్త్రాన్ని ప్రతి వారం మార్చుకోవాలా, అంటే కొత్త వస్త్రాన్ని వేసుకోవాలా లేదా అదే వాడవచ్చా అనే సందేహం కూడా ఉంటుందండి. మనం వ్రతంలో వాడిన పీట కానీ పీఠం మీద పరిచిన వస్త్రం కానీ మార్చవలసిన అవసరం అయితే లేదండి. ఇదే వస్త్రాన్ని శుభ్రంగా ఉతికి ప్రతి వారం కూడా యూస్ చేసుకోవచ్చు. వ్రతంలో పిండి దీపాలు పెట్టుకుంటాం కదా, మరి వ్రతం అయిపోయిన తర్వాత ఈ పిండి దీపాలను ఏం చేయాలి అంటే, వ్రతం చేసుకున్న మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం ఆ పిండి ప్రమిదలన్నీ తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఆవులుంటే ఆవులకి తినిపించండి. ఒకవేళ మాకు దగ్గరలో ఆవులు లేవు అంటే ఈ పిండి ప్రమిదలన్నిటినీ ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టి మీ ఇంట్లో ఉన్న మొక్కలకి పొయ్యండి. మాకు మొక్కలేమీ లేవు అనుకుంటే ఈ పిండి ప్రమిదల్ని అలాగే స్వామివారి దగ్గర పెట్టిన పువ్వులను అన్నిటినీ కూడా తీసుకెళ్ళి పారే నీటిలో కలపండి. ఈ వ్రతం చేసుకున్న రోజు తప్పనిసరిగా సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసి స్వామికి పూజ చేసుకోవాలా అంటే తప్పకుండా చేసుకోవాలండి. అలాగే ఈ వ్రతాన్ని పూజా మందిరంలో చేసుకోవచ్చా లేదా తప్పనిసరిగా ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని వ్రతాన్ని ఆచరించాలా అంటే తప్పనిసరిగా ఇలా పీఠం ఏర్పాటు చేసుకొని వ్రతాన్ని చేసుకోవాలండి. ఉదయం వ్రతం చేసుకొని సాయంత్రం కూడా స్వామివారికి కాస్త లఘువుగా అంటే దీపం ధూపం మీకున్నదేదో అంటే పండ్లు కానీ బెల్లం కానీ అటుకులు లేదా మీకు శక్తి ఉంటే ఏదైనా నైవేద్యం వండి స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి నమస్కారం చేసుకొని కర్పూర నీరాజనం ఇచ్చుకొని దీపాలు గణనమయ్యాక పీఠాన్ని యథాస్థానం పునరాగమనాయచ అని చెప్పుకొని కదుపుకోవాలి. మరుసటి రోజు అంటే ఆదివారం ఉదయం స్నానం చేసి పీఠం దగ్గర ఉన్న పిండి ప్రమిదలు పువ్వులు అన్నీ కూడా తీసి శుభ్రం చేసుకోండి. ఈ వ్రతాన్ని మీకోసమే కాకుండా మీరు ఎవరి కోసమైనా అంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే వారి కోసం కూడా మీరు చెయ్యాలి అనుకుంటే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. 7వ వారం ఎన్ని నైవేద్యాలు పెట్టాలి అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుందండి. మహా నైవేద్యంగా అంటే అన్నం కూర పప్పు పచ్చడి పెరుగు ఇలాంటివైనా పెట్టచ్చు. లేదంటే మీకు శక్తి ఉండి ఓపిక ఉంది అంటే 7 రకాల నైవేద్యాలు వండి స్వామివారికి నివేదించుకోండి. అలాగే ఈ పూజను ఇంట్లో ఎవరైనా చెయ్యొచ్చా అంటే ఈ వారం నేను చేశాను, వచ్చే వారం నాకు కుదరకపోతే నా భర్త కానీ నా పిల్లలు కానీ చెయ్యొచ్చా అంటే ఆ విధంగా అస్సలు చేయకూడదండి. మొదటి వారం ఎవరైతే సంకల్పం తీసుకొని ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నారో మిగిలిన అన్ని వారాలు కూడా వారే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. 7వ వారం ఎవరికైనా ఒక జంటకి అంటే దంపతులకి భోజనం పెట్టి శక్తి ఉంటే బట్టలు కూడా పెట్టుకోండి. పిలిచినా అలా వచ్చేవారు ఎవరూ లేరు అనుకుంటే మీ ఇంట్లో ఉన్న అత్తమామలకి కానీ అమ్మా నాన్నలకి కానీ కూడా పెట్టుకోవచ్చండి. ఇలా చేసే శక్తి లేకపోతే 7వ వారం వ్రతం చేసుకొని చక్కగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని పూజారి గారికి భోజన ఖర్చు నిమిత్తం మీ శక్తి వరకు ఇచ్చి నమస్కారం చేసుకోండి. మీరు స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి ఈ వ్రతాన్ని ప్రారంభించండి. వ్రతం ప్రారంభించి 1 వారం అయ్యింది నా కోరిక తీరలేదు, 2వ వారం అయ్యింది ఇంకా తీరలేదు అని ఆలోచించకుండా భక్తిగా శ్రద్ధగా నిష్టగా స్వామివారికి పూజ చేసుకోండి. ఆ స్వామి మీకు ఏది మంచిదో అది తప్పకుండా చేస్తారండి. కాబట్టి కోరిక తీరటం లేదు అని ఆలోచించకుండా చక్కగా మనస్ఫూర్తిగా వ్రతాన్ని అయితే చేసుకోండి. మ్యాక్సిమం అన్ని డౌట్స్ క్లియర్ చేశానని అనుకుంటున్నానండి. ఇంకా నేను ఏమైనా మర్చిపోయినా మీకేమైనా సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీమాత్రే నమః.